పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన జక్కంశెట్టి చందుసాయి దుర్గారెడ్డి తన తల్లి వరలక్ష్మితో కలిసి భీమవరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్లో మరోసారి ఫిర్యాదు చేశారు. గ్రామ ఉప సర్పంచి తమ ఇంటిని అన్యాయంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. గతంలో ఇల్లు కొనుగోలు చేశామని, ఇంటి పన్ను, విద్యుత్ బిల్లు తమ తల్లి పేరుతోనే ఉన్నాయని తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో రెండోసారి పీజీఆర్ఎస్కు వచ్చామని చెప్పారు. ఫిర్యాదు చేసినందుకు ఉప సర్పంచి తమ కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. తమ వద్ద ఇంటికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, న్యాయం చేయాలని తల్లి వరలక్ష్మి విజ్ఞప్తి చేశారు. నా పేరు జక్కంశెట్టి చందుసాయి దుర్గారెడ్డి. మాదవుతే తొణుకు మండలం వేల్పూర్ గ్రామం. ఈ రోజు అయితే పీజీఆర్ఎస్ లో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులైన శ్రీ నాగరాణి గారి దగ్గరికి అయితే పీజీఆర్ఎస్ పెట్టడానికి అయితే వచ్చామండి. అసలు విషయం ఏమనగా, మాకైతే వేల్పూర్ లో గతంలో మాకు 40 సంవత్సరాల క్రితం బోళ్ళ బుల్లి గంగమ్మ భర్త నారాయణమూర్తి అన్నవారికి ప్రభుత్వం నుంచి పట్టా వచ్చిందండి. ఆ పట్టా అయితే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు కంకిపాటి రాజు అన్న ఆయనకి అమ్మేసుకున్నారు. ఆ కంకిపాటి రాజు గారి దగ్గర నుంచి మేము 30 సంవత్సరాల క్రితం ఆ ఇల్లు కొనుగోలు చేసాము. మేమైతే 10 సంవత్సరాల క్రితం బోధరాజు కావేరి, బోధరాజు రవికిరణ్, బోధరాజు శ్యామన్న వాళ్ళకి అయితే అద్దెకిచ్చాము. వాళ్ళు అద్దెకిచ్చిన వాళ్ళు ఏమైనా మొన్న ఆగస్టు 5వ తారీఖు అండి మా ఇల్లు అంతకుముందు నుంచి చెప్తున్నాం, జూలై 2వ తారీఖు నుంచి చెప్తున్నాం ఇల్లు ఖాళీ చేయమని. వాళ్ళు ఖాళీ చేయనప్పటికీ మా ఇంటికి మేము తాళం వేసుకున్నాం. మా ఇల్లు ఖాళీ చేయనంటారు ఏంటని తాళం వేసుకున్నాం. మా ఇంటికి మేము ఆ తాళం వేసుకున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఇల్లు మాది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మా మీద తిరగబడ్డారు. మా అమ్మగారిని నన్ను కొట్టారు కదా అని చెప్పేసి అర్ధరాత్రి 9:40 పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు లేరు. ఎస్ఐ గారు ఏదో ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ ఉందని ఆయన వెళ్ళారు. ఎస్ఐ గారు అదైతే హెడ్ కానిస్టేబుల్ గారు ఉన్నారు. ఆయన చాలా అసౌకర్యంగా మాట్లాడారు. మా అమ్మగారు పెద్దవాళ్ళని కూడా చూడకుండా, ఆవిడకి 63 సంవత్సరాలు కూడా చూడకుండా, కొంచెం ముసలిదాన్ని నువ్వు ఎన్నాళ్ళు బతికి చచ్చిపోతావే అన్నట్లుగా ఆయన అన్ని మాట్లాడారు. అదే కాదనేసి మళ్ళీ రోజుని ఎస్పీ గారి దగ్గరికి వచ్చారు, నయమశ్వి గారి దగ్గరికి. ఆయన అయితే సార్ని కలవలేదు, మీటింగ్ లో ఉన్నారని చెప్పారు. ఆయన కింద దిగుతుంటే స్పీడ్కి వచ్చి ఆయన కేకేసాను. సార్ దగ్గర రమ్మన్నారు. ఏంటమ్మా అడిగితే ఇదేంటి విషయం అంటే, సీఏ గారికి ఫోన్ చేసి కొద్దిగా పరిశీలన మ్యాటర్ చూడని చెప్పారు. చూడని చెప్పేసిన తర్వాత ఎస్పీ గారు ఆయన చూసారు. సీఏ గారు చూసి అసలు ఏ విధమైన పరిష్కారం చేయలేదు. అదే ఈ విషయం గురించి శ్రీనివాసవరం గారికి అర్జీ పెట్టాము. సమస్య గురించి అయితే రాధాకృష్ణ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఆయన కూడా అన్నారు, ఒరే నేను ప్రసాద్ గారితో మాట్లాడి ఎక్కడున్నాడు పెట్టించేసి నేను మాట్లాడతానని చెప్పారు. సారు మాట్లాడతానని చెప్తే సరేనండి అన్నాం. ఇంకా మరి ఈ ప్రసాద్ గారేమో మేము అసలు బడ్డీ కొట్టేట్టుకొని తెలియదు. ఇల్లు తగాదాల్లో కూడా మాకు మాజీ వైస్ ప్రెసిడెంట్ చాలా ఇదిగా తయారవ్వాడు. మాకు ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే, మాకు మాజీ వైస్ ప్రెసిడెంట్ నుంచి రక్షణ, రెండోది వచ్చేసరికి మా ఇల్లు మాకు అప్పచెప్పవలసిందిగా, మాకు మూడోది వచ్చేసరికి మా అమ్మగారు ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదు. ఆరోగ్య పరిస్థితి కూడా అవి వేసుకుని తిరుగుతున్నాను. కొద్ది అధికారులు అందరూ కూడా స్పందించి ఈ సమస్యపై నాకు మీరు అందరూ కలిసి కొద్దిగా నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం సారు, పెద్దలందరికీ. ఎమ్మెల్యే ఇంటి పన్ను నేనే కడుతున్నాను సారు. మేము తలం కొనుక్కున్నాం, కొన్నాళ్ళు అలాగే ఉన్న తర్వాత ఇల్లు కట్టుకున్నాం సారు. ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో ఉన్నామండి. ఇంకొక ఇంట్లో ఇంకోటికి ఇచ్చామండి. అది అద్దెకని ఎత్తేనే వాళ్ళు మాదేనని ఎదురు తిరుగుతున్నారు సారు. ఇంటి పన్ను కడుతున్నాను సారు. కరెంట్ మీటర్లు 3 మీటర్లు అండి నా పేరే ఉన్నాయి. కరెంట్ బిల్లు కడుతున్నానండి. వాళ్ళు మాదనేసి ఇలాగ వచ్చి గొడవ పెట్టి మమ్మల్ని కొట్టి అన్ని చేస్తున్నారండి. అన్ని ఉన్నాయండి, అసలు అన్ని ఉన్నాయండి నా దగ్గర. కరెంట్ బిల్లు ఉన్నాయి, డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి సార్ నా దగ్గర.